హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడు మనం మ్యాగీ చిన్నపిల్లలు తింటారు కదా, వాళ్ళకి నచ్చినట్టుగా మ్యాగీ వండుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుందాం. కళాయి వేడికి వెంటనే ఈ మ్యాగీకి సరిపోయేటట్టు వాటర్ వేసుకోవాలి. మ్యాగీ ఎన్ని తీసుకున్నామో వాటికి సరిపోయేటట్లుగా లిక్విడ్ వేసుకొని ఈ మరుగుతున్నప్పుడు ఈ 2 మ్యాగీలని ఇలా ఉడికించుకోవాలి. కూడా మ్యాగీలో ఉన్నవన్నీ కూడా వేటికి అవి కూడా ఇలాగా ఫ్రీగా వచ్చేయాలి. ఫ్రీగా వచ్చేసి అంతా బాయిల్ అయిపోవాలి. వేటికి అవి ఇలా ఫ్రీగా వచ్చేసాయి కదా, అప్పుడు బీన్స్ క్యారెట్ కూడా వీటితో ఇలాగా కుక్ అయిపోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఇవన్నిటికి సరిపోయేటట్లుగా కొంచెం వాటికి సరిపోయేటట్లుగా సాల్ట్ వేసుకోవాలి. చిన్నపిల్లలకి ఏది తక్కువైనా తినరు. మనకు ఆల్రెడీ రెండిట్లకి సరిపడట 2 ప్యాకెట్స్ ఇస్తారు కదా మనకి, అవే కూడా చక్కగా కట్ చేసుకొని వీటిని కూడా ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఏ స్పైసెస్ కూడా వేయకూడదు, పిల్లలు కదా. అదే పెద్దవాళ్ళు అనుకో మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మాత్రం ఇవి సరిపోతుంది. ఒకసారి ఇలా అన్నీ కూడా చక్కగా ఇలా ఈవినింగ్ వచ్చేటప్పుడు స్కూల్ నుండి వచ్చిన వెంటనే వేడిగా వాళ్ళు వచ్చిన తర్వాతే కుక్ చేయండి. అదే వచ్చేసారు కదా అని వండేసి ఉంచకండి. వాళ్ళు వచ్చిన తర్వాత వేడిగా వెజిటేబుల్స్ అన్నీ వేసి చక్కగా కుక్ చేసి పెట్టామని అనుకో, పిల్లలకి చక్కగా హెల్దీ ఫుడ్ నెక్స్ట్ చక్కగా తినేస్తారు. వేడిగా ఉంటే క్యారెట్ అవన్నీ కూడా చక్కగా తింటారు. అయిపోయింది కదా, చూడు పిల్లలు కూడా నచ్చినట్టుగా వీటికి అవి ఇలాగా ఫ్రీగా వస్తాయి. కలర్ఫుల్ ఆరెంజ్ అంత నీట్గా కనబడుతున్నాయి పిల్లలకి లుక్ వచ్చినట్టుగా. చక్కగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోని వేసుకొని ఇచ్చేద్దాం. నీట్గా పిల్లలకి చక్కగా వేసి ఇచ్చేస్తే రుచికరమైన మ్యాగీ రెడీ. వెజిటేబుల్స్ తోటి కలర్ఫుల్గా చూడండి, చక్కగా తింటారు పిల్లలు. ఓకేనా? నోరూరించిన మ్యాగీ.